అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. దాన్ని టీ పన్ అంటారు. టీ పన్ అంటే మరట్వాడ సర్వే చేసినప్పుడు మొట్టమొదటిసారి ఒక సర్వేయర్ మన పొలాన్ని కొలిచినప్పుడు తన దగ్గర ఉన్న ఒక ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్‌లో రఫ్‌గా వేసుకున్న మన ఫీల్డ్ స్కెచ్‌ని టీ పన్ అని పిలుస్తారు. ఆ టీ పన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉంటుంది. ఇదొచ్చేసి ఒక ఒరిజినల్ టీ పన్. ఒక సర్వేయర్ టీ పన్‌ని తయారు చేసే ముందు వీటన్నిటిని నోట్ చేసుకున్న తర్వాతే టీ పన్‌ని తయారు చేస్తాడు. ఇంకా ఈ టీ పన్‌లో చూసుకుంటే నంబర్స్ అన్నీ ఏవో డిఫరెంట్ లాంగ్వేజ్‌లో ఉన్నాయి. ఆ డిఫరెంట్ లాంగ్వేజ్ ఏంటి? ఏ ఏ లాంగ్వేజ్‌లలో మోస్ట్‌గా మరాఠవాడ సర్వే సిస్టమ్‌ని కోడెడ్ చేయబడింది. ఇంకా ఈ టీ పన్‌ని ఉపయోగించి మనం దీని ఎక్స్టెంట్‌ని చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అది ఎలా అంటే కొన్ని సింపుల్ స్టెప్స్‌తోని ఒక సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి మనం ఈజీగా ఈ టీ పన్ యొక్క ఎక్స్టెంట్ ఎంతుందో అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంతేకాకుండా ఒక టీ పన్‌లో మీ సర్వే భూమిలో ఒకవేళ మీ స్టోన్స్ గనుక మిస్సింగ్ అయితే, ఆ స్టోన్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? ఎలా ఫైండ్ చేసి దాన్ని ఫిక్స్ చేయొచ్చు? అనేది కూడా మనం ఈ టీ పన్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ భూమితి సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి టీ పన్స్‌ని ఎలా ప్లాట్ చేయాలి? అండ్ వాటిని ఎలా ప్రింట్ ఔట్ తీసుకోవాలి? వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. దీనికి నేను ఉపయోగించే సాఫ్ట్‌వేర్ వచ్చేసి భూమితి సాఫ్ట్‌వేర్. అంటే స్పేషియల్ కెడస్ట్రీ. నేను దానికోసం ఒక టీ పన్‌ని తీసుకుంటున్నాను. ఆ టీ పన్‌ని నేను భూమితిలో ప్లాట్ చేస్తాను. అండ్ భూమితిలో మీటర్స్ కన్వర్షన్ ఎలా చేయాలి? అండ్ డయాగ్నల్ లైన్స్ ఎలా ఎయ్యాలి? ఆ డయాగ్నల్ లైన్స్‌తోని మనం మిస్సింగ్ స్టోన్‌ని ఎలా ఫైండ్ చేయాలి? అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోతే టీ పన్‌ని మనం ఇప్పుడు ఒక భూమితిలో ప్లాట్ చేయబోతున్నాం. ఈ టీ పన్‌ని తీసుకుంటాను. ఈ టీ పన్‌ని భూమితిలో ఎలా ప్లాట్ చేయాలి? ఇదొచ్చేసి మరాఠవాడ లాంగ్వేజ్‌లో ఉంది. మరాఠవాడ లాంగ్వేజ్ నుంచి నేను దాన్ని డైరెక్ట్‌గా భూమితిలో కన్వర్ట్ చేసి దాన్ని మీటర్స్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? అండ్ మెట్రిక్ లింక్స్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ మనం స్పేషల్ కెడస్ట్రీ ఓపెన్ చేసుకుందాం. డూ యూ వాంట్ టు కనెక్ట్ ప్రీవియస్ డాటా అని అడుగుతుంది. నో క్లిక్ చేయండి. న్యూ ఇక్కడ మన ఫైల్ నేమ్ ఇచ్చేద్దాం. నా ఫైల్ నేమ్ వచ్చేసి టీ పన్ అని ఇస్తాను. సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ అని పడుతుంది. ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ కనెక్ట్. ఈ భూమితి వచ్చేసి అందరికీ యాక్సెస్ ఉండదు. ఎవరైతే లాగిన్ ఐడీ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని తీసుకుంటారో వారికి మాత్రమే ఈ భూమితి అనేది యాక్సెస్‌లో ఉంటుంది. మీకు కనుక ఈ భూమితి సాఫ్ట్‌వేర్ యొక్క ఐడీ అండ్ పాస్వర్డ్ కావాలి అంటే నేను నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను మీకు ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. మనం భూమితి ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దీనికి ఒక ఫీల్డ్‌ని క్రియేట్ చేయాలి. ఫీల్డ్‌ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఈ టూల్ బార్‌లో యెల్లో కలర్ బార్ కనిపిస్తుంది కదా! క్రియేట్ న్యూ ఫీల్డ్ దానిపైన క్లిక్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ ఏంటో మీ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. మీ తాలూకా, మీ విలేజ్ వీటన్నిటికి నంబరింగ్ ఇచ్చి మీకేమైతే విలేజ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటి పేర్లే ఇవ్వండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వాటి గురించి డీటెయిల్‌గా నేనేమి ఇవ్వట్లేదు. ఇవన్నీ మనం టీ-పన్‌ని పీడీఎఫ్ ప్రింట్‌లో తీసుకున్నప్పుడు పైన డిస్‌ప్లే అవుతుంది. అది ఎలా డిస్‌ప్లే అవుతుందో కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ సిస్టమ్ వచ్చేసి డి&ఓ ట్రయాంగులేషన్ అని ఉంది. అండ్ బాంబే సిస్టమ్ కూడా ఉంది. బాంబే సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత టీ-పన్ నెంబర్ అడుగుతుంది. టీ-పన్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ చాల్తా నెంబర్ అడుగుతుంది. చాల్తా నెంబర్ కూడా ఇచ్చేసేయండి. సర్వే నెంబర్ కూడా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ యూనిట్స్ చూసుకుంటే యూనిట్స్‌లో 3 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. చైన్ అనా, మెట్రిక్ లింక్స్ అండ్ మీటర్స్. ఇప్పుడు నేను చైన్ అండ్ అనాస్‌ని తీసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న టీ-పన్ ఇప్పుడు ఇది చైన్ అండ్ అనాస్‌లోనే ఉంది. సో, అందుకనే నేను చైన్ అండ్ అనాస్‌ని తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ స్కేల్ కూడా అడుగుతుంది. మీకు ఏ స్కేల్‌లో ఈ టీ-పన్ కావాలో ఆ స్కేల్‌కి ఇక్కడ మీరు ప్లాట్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డ్రా బేస్ లైన్ అని అడుగుతుంది. బేస్ లైన్ అంటే ఏదైతే లాంగెస్ట్ లైన్
మన ఫీల్డ్ నుంచి లాంగెస్ట్ లైన్ ఏదైతే పాస్ అవుతుందో దాన్ని మనం బేస్ లైన్‌గా తీసుకుంటాము. ఇక్కడ లాంగెస్ట్ లైన్ వచ్చేసి ఇది. ఈ లాంగెస్ట్ లైన్‌ని బేస్ లైన్‌గా తీసుకుంటాను. ఓకే. ఇలా ఒక బేస్ లైన్ డ్రా చేసుకున్నాను. మన మౌస్‌లో ఉన్న రైట్ క్లిక్‌ని క్లిక్ చేస్తే మనకి లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనకి ఎక్కడైతే కావాలో అక్కడి వరకు ఆ లైన్ డ్రాగ్ చేసి రైట్ క్లిక్ చేస్తే అక్కడికి ఫిక్స్ అయిపోతుంది లైన్. ఇప్పుడు మనం ఈ లైన్‌కి ఆఫ్‌సెట్స్ అనేవి ఇవ్వాలి. ఈ ఆఫ్‌సెట్స్ అనేవి ఇవ్వాలి. ఆ ఆఫ్‌సెట్స్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ లైన్ పైన ఆఫ్‌సెట్స్ ఇవ్వాలి కాబట్టి ఈ లైన్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మిడిల్ టూల్ బార్‌లో ఎంటర్ ఆఫ్‌సెట్స్ ఉంటుంది. ఎంటర్ ఆఫ్‌సెట్ పైన క్లిక్ చేసుకొని ఈ లైన్ పైకి తీసుకురాగానే కర్సర్ గ్రీన్ కలర్ మార్క్‌లోకి మారిపోతుంది. అంటే ఆ లైన్‌ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. రైట్. సెలెక్ట్ స్టార్ట్ పాయింట్. ఇప్పుడు ఎక్కడి నుంచి మీ పాయింట్‌ని స్టార్ట్ చేయాలి? ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. మనకి అప్పుడప్పుడు పాసిబిలిటీస్ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటాయి. అప్పుడప్పుడు పాసిబిలిటీ రైట్ సైడ్ ఉంటాయి. సో, దాన్ని బట్టి ఈ స్టార్ట్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను స్టార్ట్ పాయింట్‌ని తీసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ పాయింట్ పైన క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎంటర్ ఆఫ్‌సెట్ డీటెయిల్స్. ఇక్కడ డిస్టెన్స్ ఉంది అండ్ ఆఫ్‌సెట్ కూడా ఉంది. ఇక్కడ మనకి స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మనకి డిస్టెన్స్ కావాలి అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక ఆఫ్‌సెట్ ఉంది. అదొచ్చేసి ఫస్ట్ వచ్చేసి 9 అనాలు అండ్ ఆఫ్‌సెట్ వచ్చేసి రూ. 2. అంటే డిస్టెన్స్ దగ్గరేమో రూ. 9 ఏసి అండ్ ఆఫ్‌సెట్ దగ్గర ఇదేసేద్దాం. ఒక్క నిమిషం. ఇక్కడ ఆఫ్‌సెట్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా! మనం ఫస్ట్ ఇక్కడ 0 ఇద్దాం. 0 ఇస్తే ఈ పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఆఫ్‌సెట్ అనేది క్రియేట్ అవుతుంది. 0 వచ్చేసి డిస్టెన్స్ దగ్గర, ఆఫ్‌సెట్ దగ్గర రూ. 2 ఇద్దాం. డిస్టెన్స్ దగ్గర 0 అండ్ ఇక్కడ రూ. 2. ఓకే. ఇప్పుడు మనకి ఒక ఆఫ్‌సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ ఆఫ్‌సెట్ మనకి డౌన్ సైడ్ కావాలి కాబట్టి కిందికి క్లిక్ చేయండి. యారో ఎటు మూవ్ చేస్తే అటు మన ఆఫ్‌సెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన స్టార్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడే. ఇక్కడే స్టార్ట్ పాయింట్‌ని క్లిక్ చేసుకొని ఇప్పుడు డిస్టెన్స్ అండ్ ఆఫ్‌సెట్ ఇద్దాం ఇంకోటి. ఇదొచ్చేసేమో 9 అనాస్ అండ్ ఈ ఆఫ్‌సెట్ వచ్చేసేమో రూ. 1 6 అనా. రూ. 1 6 అనా. ఆ ఆఫ్‌సెట్ ఎటుంది? కిందుందా? పైనుందా? కిందుంది. సో, కర్సర్‌ని కిందకనుకొని ఆఫ్‌సెట్‌ని కిందకేసుకుందాం. రైట్. ఇలా ఆఫ్‌సెట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే పాయింట్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్‌సెట్. ఏముంది నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్‌సెట్? 8 అనాస్ అండ్ 8 అనాస్ దగ్గరే ఆగిపోయింది కాబట్టి 8 అనాస్ ఇద్దాం. ఆఫ్‌సెట్ ఏం లేనప్పుడు 0 ఇచ్చేయాలి. చూడండి ఇక్కడ ఒక లైన్ అనేది క్రియేట్ అయింది. జూమ్ చేస్తాను. చూడండి. ఇలా రైట్ సైడ్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ స్టార్ట్ పాయింటే ఇచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను లైన్ అనేది మిస్ అయిపోయింది నాకు. సో, నెక్స్ట్ మళ్ళీ మనం ఆఫ్‌సెట్ పైకెళ్ళి ఈ లైన్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఈ లైన్ పైన మనకి ఆఫ్‌సెట్ అనేది రాదు. ఎక్కడొస్తుందంటే ఇక్కడొస్తుంది ఈ లైన్ పైన. అప్పుడు ఈ లైన్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సెలెక్ట్ స్టార్ట్ పాయింట్ అడుగుతుంది. ఇది మన స్టార్ట్ పాయింట్ అవుతుంది. అక్కడి నుంచి ఎంత 8 అనాస్. ఆఫ్‌సెట్ ఏం లేదు కాబట్టి 0. సరే ఆల్రెడీ మనం దీన్ని ఇచ్చేసాం. అది కాదు ఇవ్వాల్సింది. క్యాన్సిల్ చేసేసి. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత
రూపీస్ 7 అనాస్. ఆఫ్సెట్ ఏం లేదు. రూపీస్ 7 అనాస్ అండ్ ఆఫ్సెట్ 0. ఆఫ్సెట్ ఉంది. బట్ మనకి ఆ ఆఫ్సెట్‌తోని అవసరం లేదు. ఆ ఆఫ్సెట్‌ని ఇంతవరకు మాత్రమే ఇచ్చాడు. దాంతోని అవసరం లేదు కాబట్టి దాన్ని నేను తీసుకోలేదు ఆఫ్సెట్‌ని. మళ్ళీ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కొచ్చేసి రూపీస్ 7 అనాస్ అండ్ నెక్స్ట్ ఈ ఆఫ్సెట్ వచ్చేసి రూపీ 14 అనాస్. రూపీస్ 7 అనాస్, రూపీ 14 అనాస్. పైకి పెట్టేసుకొని నెక్స్ట్ ఈ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఇది వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 అనాస్. ఓన్లీ 12 అనాస్. ఆఫ్సెట్ ఏం లేదు కాబట్టి 0. ఓకే. ఇది స్టార్ట్ పాయింట్ అండ్ రూపీ 6 అనా అండ్ ఆఫ్సెట్ వచ్చేసి రూపీస్ 12 అనా. రూపీ 6 అనా, రూపీ 12 అనాస్. ఓకే. అది కిందికి పెట్టేద్దాం. అండ్ ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ? అండ్ రూపీస్ 2 అనాస్ లాస్ట్కి వచ్చేసి రూపీ 2 అనా అండ్ ఆఫ్సెట్ ఏం లేదు కాబట్టి 0. రైట్. టోటల్గా మనం ఇప్పుడు ఈ ఆఫ్సెట్ని బేస్ లైన్ అండ్ ఆఫ్సెట్స్ని క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జాయినింగ్ లైన్స్ని ఎలా జాయిన్ చేయాలి. ఇదే మిడిల్ టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ ఆఫ్సెట్స్ పక్కన జాయిన్ లైన్స్ అని ఉంటుంది. ఈ జాయిన్ లైన్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. జాయిన్ లైన్స్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఇలా పాయింట్ అనేది వస్తుంది. మనకి పాయింట్ దగ్గర ఇలా స్క్వేర్ మార్క్ వస్తుంది. టీపన్ని చూసుకుంటూ టీపన్ ఫీల్డ్ లైన్స్ ఎలా వెళ్ళాయో వాటి ద్వారా మనం కూడా వీటిని పెట్టుకుంటూ వెళ్దాం. ఓకే. ఫస్ట్ మన ఫీల్ అనేది ఇక్కడ ఈ ఆఫ్సెట్ని స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఇంకొక ఆఫ్సెట్ దగ్గర టచ్ అయింది. ఇలా వచ్చి ఇలా దీనికి టచ్ అయింది. ఈ పాయింట్ దగ్గర ఎండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి డిస్టెన్స్ అండ్ మనకి ఈ లైన్ స్టైల్ ఏంటి, ఫీల్డ్ లైనా లేకపోతే జీ లైనా లేకపోతే సబ్ డివిజన్ లైనా అని అడుగుతుంది. మనకి ఇది వచ్చేసి ఫీల్డ్ లైన్ కాబట్టి ఫీల్డ్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఓకే క్లిక్ చేయగానే డార్క్ లైన్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది. ఇది నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం మనం టిఫిన్లో. ఇక్కడ అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ దామ్ పాయింట్ వచ్చింది. ఈ దామ్ పాయింట్ని క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఎఫ్ లైన్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఓకే. ఇది ఓకే అండ్ ఇది. టోటల్గా మనం అన్ని పాయింట్స్ని జాయిన్ చేసేసాం. జాయిన్ చేసిన లైన్స్ ఏమనగా ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు మనకి ఫీల్డ్ లైన్ వచ్చేసింది. దీంట్లో మనం మెజర్మెంట్స్ ఎలా చేయాలి, ఈ ఫీల్డ్ని ఎలా మెజర్ చేయాలంటే ఇక్కడ టూల్స్లో వెక్టరైజ్ పాలిగన్ అని ఉంటుంది. వెక్టరైజ్ పాలిగన్ సెలెక్ట్ చేసుకుంటే ఆఫ్సెట్స్ అన్ని వెళ్ళిపోయి ఓన్లీ షేప్ మాత్రమే ఉంటుంది. ఈ షేప్లో క్లిక్ చేసుకుంటే ఇలా గ్రీన్ కలర్ నెంబర్తో సెలెక్ట్ అవుతుంది. చాలత నెంబర్ అడుగుతుంది. చాలత నెంబర్ ఇచ్చేయండి. ఇప్పుడు మన ఏరియా అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది. ఆ క్యాలిక్యులేట్ అయిన ఏరియా ఎక్కడ ఉంటుందంటే ఈ మిడిల్ టూల్ బార్లో ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫీల్డ్ ఇన్ఫర్మేషన్. దీనిపైన క్లిక్ చేయగానే మన ఏరియా ఎంత ఉన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే కంప్యూటెడ్ ఏరియా 1.6, ఇది వచ్చేసి చాలత నెంబర్ 1 అండ్ ఏరియా వచ్చేసి 1.6 అంటే 1 ఎకరం 6 సెంట్లు అనేది 6 సెంట్లుగా వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఈ టీపన్ని మీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఇదే డిస్ప్లే బార్లో ఎడిట్ టూల్ బార్లో కింద చూసుకుంటే కన్వర్ట్ యూనిట్స్ టు మెట్రిక్ లింక్స్, కన్వర్ట్ యూనిట్స్ టు మీటర్స్, కన్వర్ట్స్ యూనిట్ టు మీటర్ క్లిక్ చేసుకుంటే ఎస్ చేసుకుంటే మనకి ఇవన్నీ మీటర్స్లోకి కన్వర్ట్ అయిపోతున్నాయి.
అలా మీటర్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మిస్సింగ్ స్టోన్‌ని ఎలా ఫైండ్ చేయాలి? మిస్సింగ్ స్టోన్‌ని ఎలా ఫైండ్ చేయాలంటే, ఏదన్నా ఒక స్టోన్‌ని ఆధారంగా తీసుకొని, ఇప్పుడు ఇక్కడ స్టోన్ నంబర్ 1, స్టోన్ నంబర్ 2, 3, 4, 5, 6, 7, 8 అలా స్టోన్ నంబర్స్ అన్నీ ఉన్నాయి. ఏం చేయాలంటే భూమితిలో ఈ జాయిన్ లైన్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నేను పాయింట్ నంబర్ 1కి ఇచ్చాను. లేదు స్టోన్ నంబర్ 7 దగ్గర పాయింట్ తీసుకుంటాను. నాకు ఈ స్టోన్ నంబర్ 3 అనేది మిస్సింగ్‌లో ఉంది. ఈ స్టోన్ నంబర్ 3 ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఉందని, మిస్సింగ్‌గా ఉందని నాకు తెలిసింది. అప్పుడు ఈ 7 నంబర్ దగ్గర నుంచి ఈ 5 నంబర్ దగ్గరికి డయాగ్నల్‌గా ఒక లైన్‌ని తీసుకుంటాను. అదొచ్చేసి 79 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 79 మీటర్స్‌ని నేను సబ్జీ లైన్‌గా డివైడ్ చేస్తాను దీన్ని. ఎందుకంటే కలర్ డిఫరెంట్‌గా వస్తుంది. సో, మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం. ఇలా రెడ్ కలర్‌లో నాకు డయాగ్నల్ లైన్ అనేది నేను తీసుకున్నాను. ఆ డయాగ్నల్ లైన్‌ని ఉపయోగించి ఈడ నుంచి ఇక్కడి వరకు ఈ స్టోన్ వరకు 71 మీటర్స్‌ని తీసుకొని, ఈ స్టోన్‌కి డిస్టెన్స్ ఎంతుందో అంత డిస్టెన్స్‌లో నేను స్టోన్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఎలా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ డయాగ్నల్‌గా ఒకటి తీసుకున్నాం. అంటే ఈ స్టోన్‌కి ఇక్కడ ఇంత డిస్టెన్స్ వచ్చిందనంటే ఈ స్టోన్‌కి ఇంత డిస్టెన్స్ ఉంటుంది పక్కా. ఈ డిస్టెన్స్ ఎక్కడైతే మనకి ఈ జీ లైన్ పైన మ్యాచ్ అవుతుందో అక్కడ మనకి ఈ స్టోన్ నంబర్ 3 అనేది ఉన్నట్టు అర్థం. అలాగే సేమ్ అన్ని ఎండ్ పాయింట్స్ టు ఎండ్ పాయింట్స్‌కి డయాగ్నల్ ఆఫ్‌సెట్‌ని తీసుకుంటే ఇలా డయాగ్నల్స్‌ని తీసుకుంటే మనం మిస్సింగ్ స్టోన్స్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇలా మనం ఒక ఫీల్డ్‌కి డయాగ్నల్ పాయింట్స్‌ని ఇవ్వగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఈ ఈ కాపీని ఈ భూమితి ఫైల్‌ని ఎలా ప్రింట్ చేయాలి? ఎలా కాపీ సెండ్ చేయాలి? అనేది చూద్దాం. అండ్ అలాగే మీ దగ్గర గనక ఇటువంటి టీపన్స్ సాల్వ్ చేయనివి ఉంటే, మీ ఎక్స్టెంట్‌ని మీరు తెలుసుకోవాలనుకుంటుంటే, నాకు కామెంట్‌లో మెసేజ్ చేయండి. టీపన్ సాల్వింగ్ అని. నేను మీకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తాను. మీ టీపన్‌ని సాల్వ్ చేసుకొని చూసుకోండి. మీకు మిస్సింగ్ స్టోన్ అయినా కానీ, ఒకవేళ మీ దగ్గర మీ ఫీల్డ్‌లో మీ టీపన్‌ని కూర్చోపెట్టాలన్నా కానీ, ఇంకా విలేజ్ మ్యాప్ సహాయంతోని టీపన్ ఏరియాని ఫైండ్ చేయాలన్నా కానీ, వీటన్నిటి గురించి నేను మీకు వివరిస్తాను. నాకు కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను మీకు పర్సనల్ వాట్సాప్ నెంబర్ పంపిస్తాను. దాంట్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నేను పెట్టే అప్డేట్స్ అన్నిటిని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రింట్ చేయాలంటే, ఇక్కడ ప్రింట్ మ్యాప్ ఉంటుంది. ప్రింట్ మ్యాప్ మీద క్లిక్ చేయంగానే ఇలా పేజ్ సెటప్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్‌గా. ప్రింటర్‌ని సెలెక్ట్ చేసుకొని, పేపర్ సెలెక్ట్ చేసుకొని, ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇదొచ్చేసి ప్రివ్యూ. ఇదొచ్చేసి 2000 స్కేల్. దీన్ని మనం 1000 కూడా మార్చుకోవచ్చు. నేనిప్పుడు దీన్ని 1000కి ఎలా మార్చాలంటే, ఇదే మిడిల్ టూల్ బార్‌లో చేంజ్ ద స్కేల్ అని ఉంటుంది. అక్కడ 1000 ఇచ్చేయండి. 1000 ఇవ్వగానే ఇప్పుడు మనకి ఈ టీపన్ వచ్చేసి 1:1000 స్కేల్‌కి కన్వర్ట్ అయిపోయింది. దీన్ని ప్రింట్ తీద్దాం. ప్రివ్యూ. ఇక్కడ సెంటర్ ప్లాట్ కొట్టండి. సెంటర్‌కి వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ వ్యూ దగ్గర యాక్చువల్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్ పేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ప్రింట్అవుట్ తీసుకున్నా కానీ ఈ టీపన్ని స్కేల్‌తోని మెజర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేయగానే పీడీఎఫ్ సేవ్ చేయాలని అడుగుతుంది. ఫైల్ నేమ్ ఇచ్చేసి పీడీఎఫ్‌ని సేవ్ చేసుకోండి. అదే పీడీఎఫ్‌ని మీరు ఎవరికైనా పంపించాలనుకుంటే పంపించొచ్చు. అండ్ మీరు స్కేల్‌తోని దాన్ని మెజర్ చేసుకోవాలన్నా కానీ దాన్ని ఉపయోగించి మెజర్ చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఇలాంటి టిప్పన్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. వాటిని సాల్వ్ చేసి మీకు ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అండ్ కీప్ వాచింగ్.